ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు సన్నిధానంలో ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల వేళలో ప్రభా, మీ మాటను మేము ఆలోచించబోచుండగా మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకునండి. ఈ కృపలో మీరు బలపరచండి. ఈ మాట వినుచున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి నాయన ఈ మాటలు దీవెనకరంగా మార్చమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతిదినము మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉన్నాం. కారణం ఏంటి అనంటే, దేవుని వాక్యము మనల్ని బలపరుస్తుంది, దేవుని వాక్యము మనల్ని నడిపిస్తుంది, దేవుని వాక్యము మనలో ఒక స్ఫూర్తిని, మనలో ఒక నమ్మకాన్ని కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈ స్ఫూర్తిని, ఈ నమ్మకాన్ని మనలో నింపుకున్నప్పుడు మనము అనేకమైనటువంటి పనులలో, అనేకమైనటువంటి విషయాల్లో మనం ముందుకు వెళ్ళొచ్చు. బాధల్లో ఉన్నప్పుడు ఆదరణ దొరుకుతుంది, నెమ్మది లేనప్పుడు సమాధానము దొరుకుతుంది. ఇదిగో ఏదైనా పని నిరుత్సాహపరుస్తున్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ఉత్సాహపరుస్తుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినం ఈ విధంగా ఒక వచనంగా, 2 వచనాలుగా ఆలోచన చేయడం అనేది మనకు చాలా దీవెనకరమని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ కీర్తనలు 100వ అధ్యాయము 4వ వచనంలో ఈరోజు దేవుని వాక్యము చాలా మంచిగా మనతో మాట్లాడుతూ ఉంది. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మందిరంలో ప్రవేశించడం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. ప్రార్థన చేసేటప్పుడు దేవునికి కృతజ్ఞతలు తెలియచేయడము మనకు చాలా మంచి విషయం. ఎందుకు అనంటే, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూస్తే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. ఏంటి అనంటే, ఇదిగో నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే దేవుని సమాధానము మన హృదయానికి, మన తలంపులకు కాపుదలగా ఉంటుంది అని. అదేవిధంగా తర్వాత మాట అంటున్నాడు, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించడి. యాకోబు భక్తుడు అంటాడు కదా, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, సంతోషముగా ఉన్నవారు కీర్తనలు పాడవలనని యాకోబు భక్తుడు జ్ఞాపకం చేసినట్టుగా మనము మన పరిస్థితిని బట్టి దేవునికి ఏం చేయాలి అనంటే, పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతించాలి, కీర్తనలు చదువుతూ దేవుణ్ణి స్తుతించాలి. ఇంకొక మాట అంటాడు, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి. ఏ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించడం మాత్రమే కాదు, దేవుణ్ణి నలుగురిలో మనం జ్ఞాపకం చేసుకోవాలి, నలుగురిలో గొప్పగా చెప్పాలి. దేవుని పట్ల మనం చేసే కార్యాలు దేవుణ్ణి మహిమపరిచేవిగా ఉండాలి, కానీ మనం చేసే పని వల్ల ఇంకొకళ్ళు దేవుణ్ణి దూషించే విధంగా ఉండకూడదని నా యొక్క ఆలోచన, మీకు నేను చెబుతున్నటువంటి మాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి అని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. రెండవది, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరుచుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఘనపరిస్తే దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు, నడిపిస్తాడు. దేవుడు తన కృపలో మనల్ని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అతి కృప దేవుడు మీకు, నాకు, మనందరికీ ఎప్పుడూ దయచేయును గాక. ఆమేన్. కళ్ళు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, మీకు వందనాలు.
ఈ ఉదయకాల వేళలో ప్రభువా కృతజ్ఞతార్పణలు చెల్లించుచు మీ గుమ్మంలో ప్రవేశించాలని, కీర్తనలు పాడుచూ సంతోషించాలని, ఆయన ప్రభువా మీ నామమును ఘనపరచాలని నాయన మాకు జ్ఞాపకం చేసినందుకు మీకు వందనములు. ఇదిగో మీ సన్నిధానంలో మీ కొరకు నాయన కార్యములు చేసి, ఇదిగో మేము ఆశీర్వాదము శాశ్వత జీవము పొందుకోవడానికి మీ సహాయం మాకు దయచేయమని దేవా నీ గొప్ప హస్తాలకు తండ్రి ఇదిగో మమ్మల్ని అప్పగిస్తూ ఉన్నాం. నీ గొప్ప హస్తాలకు నాయన ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని అప్పగిస్తూ ఉన్నాను. నాయన తండ్రి నీ కృప నీ కనికరము ఎల్లప్పుడూ దయచేసి మీరే మా ద్వారా మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క సహవాసం కూడిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్.